నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. వచ్చే సంవత్సరం ఏ రోజు గ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం వస్తుంది, ఏ రోజు చంద్రగ్రహణం వస్తుంది, ఈ సంవత్సరమే రాస్తున్నారు కదా. సో మరి అదెలా రాయగలుగుతున్నారు? నిజంగా గనక గ్రహాలు లేదు మన ఈ ఏమంటారు సంవత్సరం మొత్తం రాసే ఈ పుస్తకాలు కానివ్వండి, జ్యోతిష్యం కానివ్వండి, అసలు ఇది లేదు అని అనుకుంటే మరి ఈ రోజు సూర్యగ్రహణం వస్తుంది, ఈ రోజు చంద్రగ్రహణం వస్తుంది, ఎలా చెప్పగలుగుతున్నారు? వద్దామండి, మీరు మధ్యలో ఒక హైపర్ లింక్ నొక్కి ఇటు వచ్చేసారు. దలైలామా గారి దగ్గరే ఉన్నాం. ఇప్పుడు ఈ మౌంటైన్ బుద్ధిజంలో హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అన్నది ఆడపిల్లలకి ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు నేపాల్లో కుమారి కల్ట్ అంటారు కదా. కుమారి కల్ట్ అంటే ఏంటంటే ఓ చిన్న బిడ్డను తీసుకుని 3 ఏళ్ళు 5 ఏళ్ళు పాపను తీసుకుని ఈ పాపలో లక్షణాలన్నీ కూడా డివైన్ క్వాలిటీస్ కాబట్టి ఈ పాపను గుళ్ళో కూర్చోబెట్టాలని తీసుకెళ్ళి గుళ్ళో కూర్చోబెడతారు. మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన రోజు ఆ పాపని తీసి బయటపడేస్తారు. అంటే ఇదంతా కన్యలకే, అది కూడా ప్రీ ప్యూబర్టీ చిల్డ్రన్కే. వాళ్ళని ఈ 10 ఏళ్ల పాటు మరి ఇది అన్యాయం అయినప్పుడు శాంభవిది కాదా? దట్ వాజ్ మై రియాక్షన్. ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఈ పాపని ప్రపంచంతో సంబంధం లేకుండా పొద్దున్న లేచి ఆ కాటుకలు పెట్టి ఆ రంగులు పూసి ఒక విగ్రహంలాగా డెకరేట్ చేసి ఈ పాప పని ఏంటంటే అక్కడ కూర్చొని ఉండటం, ఆడుకోవటం లేదు, చదువుకోవటం లేదు, వేరే వాళ్ళతో మాట్లాడేది లేదు, వాళ్ళు పెట్టింది తినటం, బలవటం, అక్కడ ఉండటం. అప్పటి వరకు ఉన్న దైవత్వం ప్యూబర్టీ తర్వాత దైవత్వం ఉండదంటారా? ఎందుకంటే మూఢనమ్మకాల్లో ఈ అన్ని ఫ్యాక్టర్స్ అన్నమాట. Primary victims of any kind of superstition almost by default are women, whatever age, చిన్న బిడ్డ నుంచి పెద్ద వరకు. శాంభవి కేసులో కూడా వజ్రాయన బుద్ధిజం యొక్క విక్టిమ్ శాంభవి. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్. వాట్ ఈజ్ మై స్ట్రాటజీ? 2 ఉన్నాయి. ఒకటేమో పాప హక్కులు కాపాడాలి, బట్ ఇవి నిజంగా పాప హక్కులు అని చెప్పడానికి ఏమి జరుగుతుందో అర్థమయ్యేటట్టు చేయాలి. So I had a dual mission of mass education and persuasion and legal action. Legal action is against the guardians of Shambhavi, the media. But equally important is mass education. మళ్ళీ ఇట్లాంటి స్టోరీ రాకూడదు. సడన్గా ఏమవుతుందంటే దీన్ని అపోజ్ చేయకపోతే మళ్ళీ పుట్టాను ఇంకోటి వస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శాంభవి నేను నాగార్జునతో, ఆచార్య నాగార్జునుడితో మాట్లాడాను అనగానే నేను అప్పుడు ఐ న్యూస్లో ఇట్ వాజ్ వండర్ఫుల్ డిస్కషన్ గోయింగ్ ఆన్. దాంట్లో ఒక ఆయన ఫోన్ చేశాడు వైజాగ్ నుంచి, నేను బుద్ధుడితో మాట్లాడాను అన్నాడు. అంటే ఇట్లా ఈ దమాక్లెస్ పీపుల్ అందరూ బయటకు వస్తారనమాట ఇట్లాంటి పిచ్చి భావనలు వచ్చినప్పుడు. అవునా, బుద్ధుడితో మాట్లాడావా? నువ్వు ఏ భాషలో మాట్లాడావు బుద్ధుడితో అన్న. ఈయన తెలీదుగా, బుద్ధుడి భాష ఏంటో ఈయన తెలీదుగా. అంటే మెంటల్ వాడికి ఇవన్నీ తెలవాలని లేదు. ఒక ఉన్మాదం లాగా, ఒక హిస్టీరియా లాగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. టక జనాలు వచ్చేసారు. నేను కూడా ఇంతకుముందు వేరే జన్మలో ఉన్నాను. ఎగ్జాక్ట్లీ, అవన్నీ ఆపాలి. సో మాస్ ఎడ్యుకేషన్ ఇది కాదబ్బా, నిజంగా నీకు ఇట్లా అనిపిస్తే ఇదిగో సైకియాట్రిస్టులు వీళ్ళు ఉన్నారు, ఈ మందులతో తగ్గుతుంది, వాళ్ళు మామూలు మనుషులు అయిపోతారు. అంటే మెంటలీ ఆల్ రైట్ కాని వాళ్ళ పట్ల మనం కోపం చూపించకూడదు. వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. ఇప్పుడు ఒక రూమ్లో కూర్చుని కనపడిన వాళ్ళతో మాట్లాడుతూ చాలామంది ఉంటారండి. వాళ్ళకి హెల్ప్ చేయాలా మనం? వీ హ్యావ్ టు డూ ఇట్. నేను చచ్చిపోయి మళ్ళీ పుట్టానని ఒక ఆయన అంటాడు, హెల్ప్ చేయాలి కదండి, వాళ్ళని తిట్టి కాదు కదా అది. సో ఆ బిలీఫ్ని అడ్రెస్ చేయాలి. ఒక్క 1 నెల రోజుల మందుల తర్వాత బాగా అయిపోతున్నారు వీళ్ళు, అంటే జబ్బున్నట్టే కదా. సో వీ హ్యావ్ టు డూ దిస్. వీళ్ళని మీడియాలో స్టూడియోలో కూర్చోబెడితే ఎట్లా? మీరు నన్ను అడిగారు మీడియా రోల్ ఏమిటి అని. ఒక ఛానల్లో ఒక మనిషిని తీసుకొచ్చి ఏమన్నారు, ఈయన గత 2 ఏళ్ళో 3 ఏళ్ళో సంథింగ్ లైక్ దట్ అసలు తిండి తినట్లేదు, నీళ్ళు తాగట్లేదు. నిజం అది. అందుకే ఆయన కూర్చోబెట్టి ఈయన వితౌట్ ఎనీ ఫుడ్ హీ సర్వైవింగ్ అన్నారు. ఎట్లా అండి, ఆయన ఈజ్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ద గవర్నమెంట్. ఎట్లా అండి మీరు ఎట్లా అంటే, నేను సూర్యుడి కాంతి నుంచి నేను శక్తిని పొందుతాను, గాల్లో నుండి నేను మాయిశ్చర్ పొందుతాను అన్నాడు. నన్ను అడిగారు ఏంటండి ఇది అని. అంటే చూడటానికి అయితే మనిషిలాగే ఉన్నాడు కానీ ఇది మొక్క కదా అయితే అయినా అన్నాను. అంతే కదా.
మొక్కే కదా. ఇప్పుడు సూర్యకాంతి నుంచి అట్లాగే మాయిశ్చర్ నుంచి నేను ఎనర్జీ క్రియేట్ చేసుకుంటా అంటే అది మనుషులు కాదు కదండి, మొక్కలే. అంటే ఈ మనిషి మొక్క ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం ఎలా పెడుతున్నాడు. ఐఎమ్ షూర్ హీఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ హిస్ జాబ్ బికాజ్ ఈజ్ మెంటలీ ఇల్ అండ్ హీఈస్ లయింగ్. గదిలో తాళం వేస్తే ఉంటుంది, 6 వారాల్లో చచ్చిపోతాడు మనిషి. కావాల్సినంత సన్లైట్ ఇద్దాం అయినా బతకడు. ఛానల్ ఏం చేయాలండి? నన్ను 1-2 సార్లు కొన్ని డిస్కషన్స్కి పిలిచేసి ఇదిగో ఈయనంట అంతరిక్షంలోకి వెళ్ళొచ్చాడంట, ఈయనతో మాట్లాడతావా అని. ఓహో, భారతీయుడు ఒకడే అనుకున్నాను అంతరిక్షంలోకి వెళ్ళింది, ఈయన కూడా ఉన్నాడా? మరి ఆయనకి అవార్డు ఇచ్చి పద్మభూషణ్ ఏది ఇవ్వచ్చుగా. లేదు డిస్కషన్కి రమ్మన్నారు, రానన్నాను నేను. మెంటల్గా ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి నాతో మాట్లాడించడం ఏంటి, ఆయన పర్సువేట్ చేసి హాస్పిటల్ పంపించండి. టీవీ ఛానల్ ఏంటి, వాట్ ఈస్ ఇట్ ఫర్? నీ స్టాండర్డ్స్ ఏంటి? నీ స్టూడియో దేనికి ఉపయోగపడుతుంది? పిచ్చోళ్ళని కూర్చోబెట్టడానిక? అంటే మెడికల్ సైన్సెస్లో పిచ్చి అన్నదానికి రియల్ డెఫినేషన్ లేదండి, అట్లా వాడేస్తున్నాం. బేసిక్లీ ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ కనెక్షన్ విత్ రియాలిటీ యూ మస్ట్ బీ హెల్ప్ టు రీగెయిన్ దట్ శానిటీ. తన కుటుంబ సభ్యులతో, మిగతా సమాజంతో ఒక సెన్సిబుల్ రిలేషన్ ఏర్పరచుకుంటే దిస్ మ్యాన్ కెన్ గ్రో యాజ్ ఎ హ్యూమన్. కాదంటే ఇట్లాంటి అపోహలతో నేను అంతరిక్షంలోకి వెళ్ళొచ్చానంటే మీరు నమ్ముతారండి? నమ్మరు కదా. నన్ను స్టూడియోలో కూర్చోబెడితే ఎట్లా అండి? ఇప్పుడు హీఈస్ నాట్ వెల్, షో సమ్ సింపతి, డోంట్ యూజ్ హిమ్ యాజ్ ఎ సర్కస్ యానిమల్. ఇప్పుడు సాటి మనిషి పట్ల సింపతి కూడా ఉండాలి, లవ్ అండ్ సింపతి. దట్ మ్యాన్ ఈజ్ ఇన్ డిస్ట్రెస్, హీ డజంట్ నో ఇట్ బికాజ్ హీ ఈజ్ సో ఇల్, సో యూ హ్యావ్ టు హెల్ప్ ద పర్సన్. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సేమ్ థింగ్ విత్ ది దలై లామా మ్యాటర్. సో ఆన్ ద వన్ హ్యాండ్ ఎడ్యుకేట్ ద పీపుల్. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టరు అంటమే మన ఇచ్చే ఎడ్యుకేషన్. అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. ఆదివారం చికెన్ తిన్నావా? తిన్నాను. అది మళ్ళీ పుడితే ఏం చేస్తా? మేకను తిన్నావా? ఇప్పుడు నువ్వు జీవితంలో తిన్న ఈ 200 మేకలు 200 కోళ్ళు కలిసి ఓ సైన్యమై నిన్నొచ్చి పొడిస్తే పుడుతున్నాయిగా మళ్ళీ తిరిగి. నువ్వే చెప్తున్నావుగా పుట్టినాక మళ్ళీ మెమరీ ఉంటుందని. అరే ఈడరా నన్ను తిన్నది అని వచ్చేసి పొడిచేస్తే బతుకుతావు నువ్వు అంటే నవ్వు వస్తుంది, కానీ ఆలోచిస్తారు కదా, అవును కదా. సో పునర్జన్మ అన్నది లేదు. కొంచెం ఈ మూఢనమ్మకాలన్నింటికీ కూడా మూల కారణం అవిద్య అనేదని అక్కడే మెయిన్ చేయాల్సిన పని ఉంది అని మీకు అనిపించలేదా? లేదండి, మూఢనమ్మకాలకి మెయిన్ కారణం అన్నది అజ్ఞానం అండి. అజ్ఞానము అవిద్య ఒకటి కాదండి. కామన్ సెన్స్ లేని అజ్ఞానం ఏదైతే ఉందో దానికి దోహదం బాగా చేసేది మతం అండి. ఇప్పుడు ఆత్మ ఉన్నదని చెప్పినాకనే కదా పునర్జన్మ అన్నది. ఆత్మకి డిస్ట్రాక్షన్ లేదన్నాకనే కదా. శరీరం డిస్ట్రాయ్ అవుతుంది, ఆత్మ కాదని చెప్పారు కదా. కాబట్టి శరీరం వెళ్ళిపోయినా కొత్త చొక్కా కొనుక్కున్నట్టుగా కొత్త శరీరాన్ని తెచ్చుకుంటుంది ఆత్మ అంటారు. అలా అనుకుంటే ఇప్పుడు మరి మీ చెప్పిన దాని ప్రకారం భగవద్గీత అబద్ధమే అనుకోవాలా, రామాయణం కూడా అబద్ధమే అనుకోవాలా మనం? ఎందుకంటే అందులో చెప్పారు కదా, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ అనేది అలాగే ఉంటుంది, ఆత్మ మళ్ళీ వేరే రూపాన్ని సంతరించుకుంటుంది అని మన భగవద్గీతలో కానివ్వండి ప్రతి పురాణాల్లో చెప్తూనే ఉన్నారు. మీరు రామాయణం చదివారండి? మీరు? నేను చదవలేదు సార్. చదవలేదు. భగవద్గీత చదివారండి? లేదు. అందరూ చెబితే మరి ఎట్లా అండి? చదవకుండా అందరు ఇట్లా మాట్లాడితే రామాయణంలో ఇది లేదండి. నేను చదివానండి. అందరూ చెప్తే వినడమే. ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నారు, ఆ ప్రవచనాలు వినడమే. వాళ్ళు చదివారండి, వాళ్ళు చదివారండి, చదివిన విషయం ఆలోచించారండి, అది కూడా అడుక్కోవాలి మనం. ఇప్పుడు ప్రవచనాలు చెప్తాడు ఒక ఆయన, పెద్ద ఆయన చాగంటి గారు. ఇప్పుడు వారు ఏమన్నారు, స్నానం చేసి బకెట్లో కాసిన నీళ్ళు వదిలి దాంట్లో తుండుగుడ్డ పెట్టు, నీ భార్య వచ్చి ఆ నీళ్ళన్నీ పిండి పోస్తే నీకును నీ భార్యకి ఆరోగ్యం. ఏంటండి నాన్ సెన్స్? ఇవి ప్రవచనాలు అసలు కాదు కదా. వాట్ హ్యాస్ ఇట్ టు డూ విత్ స్పిరిచువాలిటీ? నథింగ్. కాకపోతే భగవద్గీతలో ఉంది, రామాయణంలో లేదు. దట్స్ వై ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు నా పవిత్ర గ్రంథాన్ని నేను డిఫెండ్ చేస్తాను, వాళ్ళు ఒకసారి చదవాలి కదా. ఇది నిజాయితీ కదా. నిజంగా నా మతానికి నేను వాల్యూ ఇచ్చి గౌరవం ఇస్తే ఆ మతం ఏమంటుందో బాగా చదవాలి. అలాగే
ఆ మతంలో వచ్చిన సంస్కరణలు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మతం అంతా ఒరిజినల్గా బాగానే ఉంటే సంస్కరణలు ఎందుకు మీరు ఆహ్వానిస్తున్నారు? మతం అంతా బాగా ఉంటే లేదు కదా. శంకరాచార్యుని ఎందుకు మెచ్చుకుంటున్నారు, తర్వాత రామానుజాచార్యుని ఎందుకు మెచ్చుకుంటున్నారు, తర్వాత బసవన్న గారిని ఎందుకు మెచ్చుకుంటున్నారు? ఏదో బాగాలేదనేగా వాళ్ళు వచ్చింది. వేదాలంతా బాగా ఉంటే ఉపనిషత్తులు ఎందుకు వచ్చాయి? వేదాలు ఉపనిషత్తులు సేమ్ థింగ్స్ చెప్పట్లేదు కదా. మన భావాల పట్ల, మన మతం పట్ల, మన నమ్మకాల పట్ల గౌరవం ఉండాలి. గౌరవం అంటే ఏంటి? అవి ఏం చెప్పినాయో చదువుకోవాలి. సో మీ ప్రశ్న ఏంటంటే ఈ వీటిలో ఉన్నాయన్నీ కరెక్టా అని. ఏదైనా కరెక్టో కాదో చెప్పడానికి, బేరీజ్ వేయటానికి మనకున్న యార్డ్ స్టిక్ ఏంటంటే అది వాస్తవంగా ఉందా లేదా, అంతే కదండి. వాస్తవంలో ఆత్మల్ని ఇప్పటిదాకా చూడలేదండి, ఎక్కడా చూడలేదు. మొన్న మీరు యూట్యూబ్లోనే దొరుకుతాయి. ఇప్పుడు ఆత్మలు ఎక్కడ కనిపించినాయి అంటే ఫోటోషాప్ చేసేవాడు దుకాణంలో, యూట్యూబ్లో దొరుకుతాయి. దయ్యంతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు గోగినేని బాబు గారు మొన్న ఊళ్ళో, కానీ ఆ దయ్యం చాలా క్లియర్ కనిపించిందట కదా, మీకు చెప్తున్నారు. ఆవిడ రాలేదుగా. ఇక్కడ చూడండి, దయ్యాలన్నీ ఆడదయ్యాలే. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఏంటి మగ దయ్యం ఎక్కడా లేదు, దయ్యాలన్నీ ఆడదయ్యాలే అని? మంచి చేసే దయ్యం ఉందా? లేదు కదండి. మంటలు పెట్టే దయ్యం, మగాళ్ళను వశపరుచుకునే దయ్యం, అది మోహిని పిశాచం కావచ్చు, కొరివి దయ్యం కావచ్చు, మోస్ట్లీ దయ్యాలన్నీ ఆడవాళ్ళు. కానీ మీరు అది ప్రూవ్ చేసిన తర్వాత ఆ విలేజ్లో మొత్తం అందరూ వెనక్కి వచ్చారండి? వచ్చారు. రియలైజ్ అయ్యారు ఆ విషయంలో ఇదనే దయ్యం ఎందుకు కారండి, తమ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారు. దే ఎవాక్యుయేటెడ్ దేర్ హోమ్స్ ఇన్ పీస్ టైమ్స్. కానీ అది మాత్రం మెచ్చుకోవాల్సిన విషయం సార్ మీ విషయంలో. ఒక పొలిటికల్ పార్టీ చేయలేకపోయింది, ఒక అధికారంలో ఉన్నవాడు చేయలేకపోయారు, ఒక మతస్థులు చేయలేకపోయారు, మీరు మాత్రం అచీవ్ చేశారు. ఎందుకంటే దెయ్యం ఉందన్న భయానికి గ్రామం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతే మీ మాట మీద మీరు అక్కడ ఒక నైట్ 2 నైట్స్ అక్కడ వన్ నైట్ ఉండి దాన్ని మీరు ప్రూవ్ చేసి ప్రజలందరినీ మళ్ళీ నమ్మించి వాళ్ళ ఇళ్ళకి వెనక్కి తీసుకురావడం అంటే చాలా పేషెన్స్తో కూడుకున్న విషయం. అసలు ఎంత ఎనర్జీ కావాలి. ఇట్ ఈస్ ఆల్సో ఫన్ అండి. అండ్ నేను ఒక్కడనే కాదండి, 25 మంది యంగ్స్టర్స్ వచ్చారు, కొంతమంది ఏజ్డ్ పీపుల్ వచ్చారు, 70 ఏళ్ళు నిండిన వాళ్ళు, దాసరి విజయానంద్ గారు, అంటే పేర్లు చాలా చెప్పచ్చు నేను, కృష్ణారావు గారు, మూర్తి గారు, వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ 50 or 60, దే ఆర్ బియాండ్ దట్. వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు? దయాన్ని చూడటానికి వచ్చారా? కాదే, ఇవన్నీ లేవు అని చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళని రప్పించడానికి వచ్చారు. చూడండి, బజార్లో గోలగా ఉంది, రక్షణ కోసం ఇంట్లోకి వెళ్తామండి. మన ఇంట్లో తలుపేసుకుంటే వీఆర్ సేఫ్ అనుకుంటాం. అట్లాంటిది ఇంట్లో డేంజర్ ఉందని ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు వీళ్ళందరూ. ఇట్స్ ఎ సోషల్ డిజాస్టర్, ఇట్స్ ఎ టెరబుల్ సిచ్యువేషన్. అంటే వీటన్నిటికీ కూడా ఇందాక నేను మీతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు గుర్తు చేశాను. బ్యాడ్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చే గ్రహం శని గ్రహం. దానికి శూద్ర కులం అంటే కులాన్ని తీసుకొచ్చారు. నిజంగా ఒక దయ్యం ఉందనుకున్నాం, ఆ దయ్యం ఆడదయ్యం, ఆడవాళ్ళ పట్ల ద్వేషం. యు సీ ద కాంపనెంట్స్ ఇన్ టు దిస్ బిలీఫ్. నువ్వు మూఢనమ్మకాలకు వ్యతిరేకమా అంటే నో, కల్చరల్ బ్యాక్వర్డ్నెస్కి వ్యతిరేకం. ఈ కల్చరల్ ఐడియాస్ అన్నిటినీ కూడా మూఢనమ్మకాల్లో యు సీ ద స్ట్రాంగెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్. ఎదుర్కోవాలి కదండి. మరి ఇంకేదైనా నమ్మండి మీరు, ఆడ మొగ ఈక్వల్ అన్న వాళ్ళు ధర్నా చేసి మాకు మొగదయ్యాలు కూడా కావాలని అడగాలి. లేకపోతే ఎట్లా అండి? ఇన్ఈక్వాలిటీ కాదు ఇది, సమానత్వం కావాలి కదా అందులో కూడా. సో ఈ నమ్మకాలన్నిటినీ కూడా వీ హ్యావ్ టు ఛాలెంజ్ అండ్ క్వశ్చన్. ఎందుకు? టు ఇంప్రూవ్ అవర్ లాట్. ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వేసుకున్న కారణంగానే వేరే సమాజాలు ముందుకెళ్ళినాయి. మనం 200 దేశాలు, రఫ్లీ 200 దేశాలు ప్రపంచంలో ఉంటే మనం 146లో ఎందుకున్నాము? నెంబర్ 1లో ఎందుకు లేము? 146లో ముందు వెనక చూసుకుంటే ఆఫ్ఘనిస్తాను, రువాండాను, నైజీరియాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఉన్నాయండి మన చుట్టుపక్కల. జియోగ్రాఫికల్గానే కాదు, కల్చరల్ అచీవ్మెంట్స్లో, హక్కుల విషయంలో, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం వెనుకబడి ఉన్నాం.
మనం ఎంతకాలం అబద్ధాలు చెప్పుకుంటాము, మనం చాలా గొప్ప దేశము, మనల్ని కొట్టే దేశం లేదు, మనం నాలెడ్జ్ ఎకానమీ అని. ఇప్పుడు 65% ఆఫ్ ద కంట్రీ ఈజ్ లిటరేట్, అంటే 35% ఈజ్ నాట్. దాని అర్థం ఏంటో తెలుసా అండి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 33 కోట్ల మంది మనకి జనాభా. ఇవాళ భారతదేశంలో 33 కోట్ల మంది కంటే ఎక్కువ మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. అంటే ఈ 70 ఏళ్లలో మనం ఫౌండింగ్ ఆఫ్ ద నేషన్ యాజ్ అ పొలిటికల్ ఇండిపెండెంట్ ఎంటిటీ ఎంత జనాభా ఉందో అంతకంటే ఎక్కువ మంది నిరక్షరాస్యుల్ని తయారు చేసుకున్నాము. ఎవరి ఫెయిల్యూర్ అంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఇది చాచా నెహ్రూ గారి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ షుడ్ హ్యావ్ బీన్ టు పుట్ ఎవ్రీ వన్ ఇన్ స్కూల్. ఆయన చాలా చేశారు. హీ డిఫైన్డ్ ఇండియా, హీ లేడ్ ఇట్స్ ఫౌండేషన్స్. కానీ ప్రతి పిల్లవాడిని స్కూల్కి పంపించాలి అన్న విషయంలో ఆయన కరెక్ట్ ఎంఫసిస్ పెట్టలేదు. ఇప్పుడు పాపులేషన్ కంట్రోల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బెస్ట్ కాంట్రాసెప్టివ్ ఈజ్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. కరెక్ట్. చదువుకుంటే ఆ ఇంట్లో 10 మంది పిల్లలు పుట్టరు, 2-3 పుడతారు. ఇట్ ఈజ్ ద బెస్ట్ కాంట్రాసెప్టివ్. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్. అది చేయలేదు, ఇది చేయలేదు. ఆయనేమో మినిస్టర్గా రాజ్కుమారి కౌల్ అండి, అమృత్ కౌల్ ఐ థింక్, ఆవిడని పెట్టుకున్నారు. ఆవిడ క్యాథలిక్స్ డు నాట్ బిలీవ్ ఇన్ బర్త్ కంట్రోల్. దేవుడిచ్చిన పిల్లల్ని మనం వద్దంటమేంటి? ఇట్లా చేసి ఆవిడ ముందుకు తీసుకెళ్ళనివ్వలేదు. నెహ్రూ గారికి ఒక కుమార్తెని, కానీ ఆయన దీనిపైన పెట్టాల్సిన ఎంఫసిస్ పెట్టలేదు. సో దిస్ హెస్ బీన్ ఎ డిజాస్టర్. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఇందాక మనం అక్కడ మధ్యలో ఆగిపోయినట్టున్నాం. దలైలమ్మ ఆయన అక్కడే కూర్చోబెట్టాం. దలైలమ్మ గారు మళ్ళీ వెళ్ళాలి ఆయన దగ్గర. వెళ్ళాలి. అది మీరు కంక్లూడ్ చేసేస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం. అంటే దలైలమ్మ దగ్గర యాక్చువల్లీ ఆయనతో మీకున్న అబ్జెక్షన్ ఏంటి? అదే ఇప్పుడు అంటే ఆయన అక్కడ కొండ మీద వదిలేసాము టిబెట్లో. ఆయన పట్ల ఉన్న ఈ బ్లైండ్ బిలీఫ్ ఎట్లా ఉండేదంటే, టిబెట్ వాజ్ ఎ ఫ్యూడల్ నేషన్. దేన్నైతే మనం వదిలేద్దాము అని అనుకున్నాము కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉండేదో, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఆయన మలమూత్రాలను కూడా పవిత్రంగా భావించే దేశంలో ఆయన రాజు. ఈజ్ అ రిలీజియస్ లీడర్ అండ్ ఆల్సో ఎ టెంపోరరీ. ఎలా ఉంది సార్ పరిస్థితి అక్కడ? వస్తున్నానండి. ఆయన అక్కడి నుంచి ట్యాక్సీలు కట్టమన్నప్పుడు ఆయన అక్కడి నుంచి పారిపోయి మన దేశం వచ్చాడు. కేవలం అదే కాదు, చైనా దురాగతాల్లో టిబెట్ ఆక్యుపేషన్ కూడా ఒకటి. ఓకే, చైనా హ్యాస్ ఆక్యుపైడ్ టిబెట్. ఇట్ నీడ్ నాట్ హ్యావ్, ఇట్ షుడ్ నాట్ హ్యావ్. అది జరిగింది కదండి. అప్పుడు టిబెట్ యొక్క స్వాతంత్రం కోసం అ వండర్ఫుల్ రిప్రజెంటేటివ్ వాజ్ దలైలామా. ఆయనకి గ్రేట్ పబ్లిక్ రిలేషన్స్, బాగా నవ్వుతాడు. దేర్ ఈజ్ అ ప్రెజెన్స్ అబౌట్ హిమ్ విచ్ ఈజ్ ఇంప్రెసివ్. కాకపోతే ఆయన మతరాజ్యాన్ని స్థాపిస్తాడు కానీ డెమోక్రసీని స్థాపించడు. ఒకటి అదైతే, దలైలామా అనే ఆయన అందరూ బుద్ధిస్టులకి రిప్రజెంటేటివ్ కాదు అన్నది ఒక విషయం. ఇందాక అన్నట్టుగా దెర్ ఈజ్ హీనాయన, దెర్ ఈజ్ మహాయాన, దెర్ ఈజ్ వజ్రాయన, దెర్ ఈజ్ నౌ అంబేద్కర్స్ నవయాన. వజ్రాయన అన్నది చాలా చిన్నది. ప్రపంచంలో 33 కోట్ల మంది బుద్ధిస్టులు ఉన్నారండి. వాళ్ళల్లో దలైలామా గారి లెక్కల ప్రకారం 60 లక్షల మంది మట్టుకే వజ్రాయనలో ఉన్నారు. చైనా లెక్కల ప్రకారంగా, చైనా అయితే 25 లక్షలే అని చెప్తుంది. దలైలామా గారు చెప్పింది ఏంటి అంటే వజ్రాయన బుద్ధిజంలో 60 లక్షల మంది ఉన్నారు అని. ఈ 60 లక్షల మంది అందరూ దలైలామా వెనకలేరు. దాంట్లో 4 స్కూల్స్ ఉన్నాయి. 4లో గెలూపాకి ఈయన హెడ్. అండ్ దట్స్ ద సెకండ్ లార్జెస్ట్ సెక్ట్ ఆఫ్ వజ్రాయన. 60 లక్షల మంది 4గా డివైడ్ అయితే దాంట్లో బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఈయనది కాదు, సెకండ్ బిగ్గెస్ట్ ఈయనది. ఓకే, ఈ డస్ నాట్ రిప్రజెంట్ బుద్ధిజం. ఫస్ట్ థింగ్, అరే బుద్ధుడే పునర్జన్మని నమ్మలేదు, నువ్వు మాట్లాడితే ఎట్లా బుద్ధుడి పేరుతో ఎట్లా ఒప్పుకుంటాం? సో దట్ ఈస్ నెంబర్ 1. మీకు బుద్ధిజానికి మీకు అబ్జెక్షన్స్ ఉన్నాయా మీ ఉద్దేశ ప్రకారం? అంటే బుద్ధుడు వాజ్ ప్రాబబ్లీ ద ఫస్ట్ మారల్ టీచర్ ఆఫ్ ద వరల్డ్. ప్రాబబ్లీ ద ఫస్ట్. దేవుడు లేడు అని భారతదేశంలో యాక్టివ్గా అనుకుంటున్న టైంలో
బుద్ధుడు పుట్టేటప్పటికే సాంఖ్యులు కానీ వైశేషికులు కానీ అనుసిద్ధాంతం కానీ ఇవన్నీ కూడా సాంఖ్యులు ఏం చెప్పారు, యూ కెనాట్, శూన్యం నుండి దేన్ని నువ్వు క్రియేట్ చేయలేవు అని చెప్పారు సాంఖ్యులు. ఎంత గొప్ప ఆలోచన అండి అది. ఈ విశ్వం అంతా కూడా పదార్థంతో నిర్మించబడింది, ఆ పదార్థం అన్నది అణువు అని కణాదుడు చెప్పాడు. ఆల్రెడీ ఆ భావాలు స్ప్రెడ్ అయి ఉన్నాయి. అటువంటి దాంట్లో దేవుడు అవసరం లేకుండా నైతికంగా ఎలా బతకాలో బుద్ధుడు నేర్పించాడు. దేవుడు అవసరం లేకుండా నేను శకునాలు చెప్పను, వాస్తు డైరెక్షన్స్ నేను చెప్పను అని కూడా బుద్ధుడు చెప్పాడు. చాలా గొప్పవాడండి. కుల వ్యవస్థ అప్పటికే గట్టిగా ఉన్నది. అలాంటి కుల వ్యవస్థలో ఉంటున్న సమాజంలో బుద్ధుడు ఆరామం యొక్క తలుపులు తెరిచాడు. ఎవరైనా రావచ్చు ఆరామంలోకి. నేను ఈ మతం కానీ ఈ కులం కానీ అన్న మాట లేదు. హీ ఇనాగ్యురేటెడ్ ఎ న్యూ చాప్టర్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ. అంతేకాకుండా బుద్ధుడి ఇన్స్పిరేషన్తో కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంలో స్వేచ్ఛ పెరిగింది. ముందు బుద్ధుడు చిన్నపిల్లల్ని తీసుకున్నాడు తన ఆరామంలో, తన కొడుకుతో సహా. బుద్ధుడి తండ్రి వచ్చి, తప్పు కదా, ఇళ్లలో పిల్లలందరినీ నువ్వు తీసుకెళ్తే ఇల్లు ఎట్లా నడుస్తాయి అని చెప్తే 14వ ఏట దాకా ఎవరు రాకూడదు అని చెప్పాడు ఆయన. ఆలోచించలా, మనిషే కదా ఎంత గొప్పవాడైనా, ఆలోచించలా. అట్లాగే ఆడవారిని రావద్దు అన్నాడు, తర్వాత ఒప్పుకున్నాడు. హీ ఆల్సో గ్రూ. సో హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. పునర్జన్మను ఆయన నమ్మలేదు, ఆయన తర్వాత తీసుకొచ్చారు దాంట్లోకి. ఇన్నేళ్ళ మీరు పుట్టి ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎప్పుడు అనిపించలా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? స్కూల్ డేస్లో అప్పుడప్పుడు a few times. స్పెషల్గా నాకు మ్యాథ్స్లో ఫస్ట్ రావాలని నిజంగా వచ్చిందండి పూజ చేస్తే. అంటే ఏంటంటే నాది తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అండి. అది ఫస్ట్ లాంగ్వేజ్ కాదు, సెకండ్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్. ఓకే. స్పెషల్ ఇంగ్లీష్ పిల్లలు ఉండేవాళ్ళు మా స్కూల్లో, వాళ్ళేమో ఇంగ్లీష్ చేసేవాళ్ళు. సో తెలుగులో మ్యాక్సిమం మార్క్స్ 60-65 వస్తాయండి. స్పెషల్ ఇంగ్లీష్లో 75-80 వస్తాయి. సో వాళ్ళకి అక్కడ 15 మార్కులు అడ్వాంటేజ్ ఉండేది. తర్వాత హిందీ, మనకేమో హిందీ బాగా రాదు. పైగా మా నాన్నగారేమో ఇంపోజిషన్ ఆఫ్ హిందీకి వ్యతిరేకులు. ఓకే. చక్రవర్తి రాజగోపాలాచారి గారి ఇన్స్పిరేషన్ ఆయనకి. సో ఒక జాతి మీద, ఒక కమ్యూనిటీ మీద ఒక భాషని రుద్దటం అన్నది తప్పు. కాబట్టి హిందీ ఇంపోజిషన్ ఉండకూడదు. ఓకే. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమానికి చక్రవర్తి రాజగోపాలాచారి, రాజాజీ గారి స్టాన్స్ వాజ్ ఫండమెంటల్. ఆయన ఇన్స్పిరేషన్తోనే కదా మీ పేరు కూడా రాజాజీ, నా పేరులో కూడా పెట్టారు. చూశాను సార్ మీదని. ఓ పక్కన పెరియార్ గారి యాజిటేషన్ నడుస్తూ ఉన్నాయి. రాజాజీ గారిది యాజిటేషనిస్ట్ కాదు, ఆయన భావాలు. హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మైండ్స్ ఆఫ్ ఇండియా ఎవర్ ఇన్ దట్ లాస్ట్ సెంచరీ. సో ఆయన మాటలు అవి మా నాన్నగారి లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో హిందీ ఏంటి, నేర్పించటం ఏంటి, అవును కదా హిందీ ఏంటి, మనం ఎందుకు నేర్చుకోవాలో నేను హిందీ క్లాస్లో అనుకోవటం. సో హిందీలో ఎక్కువ మార్కులు వచ్చాయి కాదు. అందరికీ 80 వస్తేనో 70 వస్తేనో నాకు ఇంకో 10 మార్కులు తగ్గాయి. అక్కడ స్పెషల్ ఇంగ్లీష్లో 15 మార్కులు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి. మళ్ళీ ఇక్కడ హిందీలో కూడా 15, వాళ్ళ మదర్ టంగ్ అది, వాళ్ళు వస్తున్నాయి. ఈ 25 మార్కులు డిఫరెన్స్ ఉంది మనకి. ఇక లెక్కల్లోనే మనం ఇది చేయాలి. కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థించేస్తే ఈ 20 మార్కులు ఇచ్చేస్తాడేమో ఆయన అని సీరియస్గా 8th క్లాస్లో బాగా ప్రార్థన చేసేస్తే ఫస్ట్ ర్యాంక్ నాకు వచ్చేసిందండి. అట్లా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడు అనిపించలేదు నెవర్ దేవుడు లేడు అని అనుకుంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే అష్టోత్తరాలు, సహస్రాలు, ఖడ్గమాలు ఇవన్నీ పుట్టాయి. అప్పుడు మీరు పుట్టలేదు, నేను పుట్టలేదు. అసలు దేవుడే లేడనుకుంటే వీటన్నింటికీ అర్థం లేదుగా. నాకు పెద్ద క్వశ్చన్ అసలు అర్థం కాని విషయం అదే.
కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఎన్నో సహస్రాలు, అష్టోత్తరాలు, అవతారాలు, వాటికి ప్రూఫ్లు ఇన్ని కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నప్పుడు అసలు దేవుడే లేడని ఎలా నమ్ముతారు మీరు? మీరు అన్నీ కరెక్టే అండి, కానీ ప్రూఫ్లు మటుకు లేవండి. ఎనీవే, ఐ డోంట్ వాంట్ టు పికప్ ఎ క్వారల్ విత్ యూ. దే హ్యావ్ వాల్యూ అండి. ద వాల్యూ ఈజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రిలీజన్.